అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఎఫెక్టివ్గా ఒక సంవత్సరం కిందట పోస్టింగ్స్ రెగ్యులర్గా అప్లోడ్ చేయటం మొదలెట్టాం. అంతకు ముందు ఉన్నా కానీ వన్స్ ఇన్ ఏ వైల్ 1-2 వీడియోస్ పెడుతూ ఉండేవాళ్ళం. ఈ సంవత్సర కాలంలో ఈ ఐవైఆర్ టాక్స్ సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000కు పెరిగింది. దీనిని ఆదరించినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపైన విశ్లేషణ ఇస్తూనే సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల ఇంటర్వ్యూస్ కూడా దీంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నాము. ఇదే రకమైనటువంటి ఆదరణ ఈ ఐవైఆర్ టాక్స్ ఛానల్కు మీరందరూ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన నా అభిప్రాయాలను మీ అందరితో పంచుకుంటూ ఉన్నాను. ఇదే టాక్స్లో భాగంగా కొంతమంది విశిష్టమైనటువంటి వ్యక్తులు సామాజిక స్పృహతో సమాజాన్ని చైతన్యపరచాలి అనేటటువంటి ఉద్దేశంతో పనిచేస్తుంటున్నటువంటి వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి వారి అభిప్రాయాలను, వారి అనుభవాలను మీతో పంచుకోవటం జరుగుతూ ఉన్నది. దీనిలో భాగంగానే నా కొలీగ్స్ దాసరి శ్రీనివాసులు గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, రంగరాజన్ సౌందరరాజన్ గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, వీళ్ళందరితో ఇంటర్వ్యూస్ చేసి వారి అభిప్రాయాలను, వారి అనుభవాలను పంచుకోవటం జరిగింది. అదే కోవలో ఈరోజు మన ముందు ఇంకొక విశిష్టమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈయనకు నాకు చాలా సంబంధం ఉంది. ఇద్దరం ఒకే ఏమనాలేదు, యూనివర్సిటీ కాదు, యూనివర్సిటీ కాకుండాను పోదు, పీజీ సెంటర్ అనేవాళ్ళు అప్పట్లో, పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్. గుంటూరులో ఒకటి ఉండేది, అనంతపురంలో ఒకటి ఉండేది, ఇక్కడ వరంగల్లో ఒకటి ఉండేది. మేమిద్దరం అనంతపురం పీజీ సెంటర్ స్టూడెంట్స్. నాకంటే ముందు ఆయన, నేను అక్కడికి పోయినప్పుడు ఆయన గురించి చెప్పుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు పేరు చెప్తాను, అరవిందరావు గారు, కరణం అరవిందరావు గారు. కరణం అరవింద్ గారు నమస్కారం. నమస్కారం. వీరు అక్కడ చదివి ఆ పైన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి బయటకు వచ్చాడు. నేను అక్కడికి ఆయన వెళ్ళిన తర్వాత జాయిన్ అయినా. అంటే వన్ ఆఫ్ ద రూరల్ యూనివర్సిటీస్ అంటారే, రియల్ గ్రామీణ యూనివర్సిటీ కాదు, పీజీ సెంటర్ కాదు, పీజీ సెంటర్ లాగా ఉండేది. హాయిగా అంతా వచ్చిన క్యాంపస్సు, అక్కడనే లెక్చరర్లు, పక్కన 2 ఊళ్ళు, ఆ ఊళ్ళల్లో ఉండి వచ్చి చదువుకుంటూ ఉండేవాళ్ళం. అక్కడ ఆయన ప్రస్థానం, ఆయన తర్వాత నా ప్రస్థానం, ఇద్దరు ప్రస్థానాలు జరిగాయి. సరే, ఆ పైన సర్వీస్లో వారిని 1-2 తరవాలు కలవటం జరిగింది. ఫస్ట్ టైం ఐ థింక్ శ్రావణ్ కుమార్ గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన పేషీలో కలిశాను మిమ్మల్ని. అప్పటిదాకా నాకు మీతో పరిచయం లేదు. ఆయన ప్రస్థానం గురించి ఆయన చెప్తాడు అనుకోండి. బట్ ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా ఎఫెక్టివ్గా పనిచేసినటువంటి కొంతమంది ఆఫీసర్లు అరవిందరావు గారు ఒకరు. దాంట్లో ఏమీ డౌట్ లేదు. రిజల్ట్ ఓరియంటెడ్, నో నాన్ సెన్స్ పోలీస్మెన్, లా అండ్ ఆర్డర్, ఎక్స్ట్రీమిజం ఎదుర్కోవటంలో కానీ అంత ఎఫెక్టివ్గా పనిచేసేవాడు. ఇది అంటూ ఉంటారు కదా, ఎవరు పవన్ కళ్యాణ్ గారు, ఇది 6 అడుగుల బుల్లెట్ అంటే ఇది 6 అడుగులు కాదు, చిన్న బుల్లెట్, ఇది ఇంకా స్ట్రాంగ్ బుల్లెట్, పొట్టివాడు గట్టివాడు అంటారే, ఆ టైపు అరవిందరావు గారు. సో అటువంటి వ్యక్తి. బట్ పోస్ట్ రిటైర్మెంట్ టోటల్ సాత్వికం, అటు రజోగుణం ఇటు సాత్వికం రెండింటినీ మింగిల్ చేసినటువంటి వ్యక్తి. ఆఫీస్లో ఉన్నంత వరకు, అక్కడ పనిచేసినంత వరకు అదంతా రజోగుణం, ఎంత ఎఫెక్టివ్గా వర్క్ ఓరియంటెడ్గా. ఆఫ్టర్ రిటైర్మెంట్ అంతా సాత్విక గుణం. ఇప్పుడు ఆయన సంస్కృతం గురించి మాట్లాడతాడు, హిందూ మతాన్ని గురించి మాట్లాడతాడు, హిందూ మత ప్రచారం, ఉపనిషత్తులు, వేదాలు, వాటిని చదవటం, అర్థం చేసుకోవటం, ప్రజలకు చెప్పటం. సంస్కృత భాషలో ఎంఏ చేశాడు, పిహెచ్డి కూడా తీసుకున్నాడు.
దాని మీద రాస్తూ ఉన్నాడు. పుస్తకాలు రాస్తాడు, చాలా పుస్తకాలు రాస్తాడు, చాలా టాక్స్ ఇస్తాడు, టాక్స్ విత్ సబ్స్టెన్స్ అని ఆయన చెప్పిన ఒక ఇది చాలా చక్కగా నాకు నచ్చింది. హిందూ మతానికి బ్రాహ్మడికి ఉన్న రిలేషన్షిప్ను చెప్తూ అరణ్యానికి సింహానికి ఉన్న రిలేషన్షిప్, బ్రాహ్మడికి హిందూ మతానికి ఉన్న రిలేషన్షిప్ ఒకటన్నాడు. హిందూ సమాజానికి ఉన్నటువంటి రిలేషన్షిప్. అరణ్యం లేకపోతే సింహం లేదు, సింహం లేకపోతే అరణ్యం లేదు. సేమ్ థింగ్ అప్లైస్ హియర్ అని చాలా చక్కగా వారు చెప్పడం జరిగింది. ఏ రకంగా చూసినా మల్టీ ఫ్యాసెటెడ్ పర్సనాలిటీ అంటామే, ఈయన రియల్గా మల్టీ ఫ్యాసెటెడ్ పర్సనాలిటీ. ఏదో కుగ్రామం కమ్మవారిపల్లి గోరంట్ల దగ్గర అనంతపురం, చాలా వెనుకబడిన ఏరియా నుంచి వచ్చి స్వయం కృషితో పైకొచ్చి ఒక స్థాయికి వచ్చి అక్కడి నుంచి సమాజ స్పృహతో ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. 73 ఏళ్ల వయసు, 74 ఏళ్ల వయసు, ఇంకా యంగ్గా, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా. అంటే లైఫ్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఎ మీనింగ్, ఇట్ హ్యాస్ ఎ మీనింగ్ ఫర్ వర్క్ అనేటటువంటి కర్మ సిద్ధాంతంతో అన్ని తను అనుకున్న అజెండాను ముందుకు తీసుకుపోవటానికి తనంతట తానుగా పెద్ద ఎత్తున వర్క్ చేస్తున్నటువంటి వారు అరవిందరావు గారు. నమస్కారం అండి అరవిందరావు గారు.